హలో అండి, నా పేరు డాక్టర్ శివప్రసాద్, ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ అండి, సెంటరీ సిటీ హాస్పిటల్. ఎలర్జీస్ గురించి మాట్లాడుకుంటే ఎలర్జీస్ లో రకరకాల ఎలర్జీస్ ఉంటాయండి. ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ ఉంటుంది, తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ కి ఎలర్జీస్ ఉంటాయి, తర్వాత కొన్ని రకాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెట్స్ ఇట్లాంటి ఇంట్లో పెంచుకోవడం ఎక్కువైపోతుంది కదా, సో దాని నుంచి వచ్చే డస్ట్ వల్ల వచ్చే ఎలర్జీస్ కానీ ఇట్లా రకరకాలు ఉన్నాయి. బట్ కామన్ టెండెన్సీ ఏంటంటే అందరమును ఎలర్జీ ఉంది ఎవరికన్నా అంటే కనుక మనం కామన్ గా ఇంకా వీళ్ళు పలానా ఫుడ్ తినకూడదు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, మీరు బయటకు వెళ్ళొద్దు, మాస్క్ వేసుకోండి, రకరకాలు చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే మనం ఎవరిని జనరలైజ్ చేయడానికి కుదరదు. సో ఇప్పుడు ఫుడ్ ఎలర్జీ ఉన్నవాడికి డస్ట్ ఎలర్జీ ఉండకపోవచ్చు, డస్ట్ ఎలర్జీ ఉన్నవాడికి ఇట్లా మనం అనుకుంటున్నట్టు పెట్స్ వీటికి ఎలర్జీ ఉండకపోవచ్చు, కొంతమందికి కాక్రోచ్, హౌస్ ఫ్లైస్, యాంట్స్ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఒకసారి వాటి వల్ల ఎలర్జీస్ ఉండొచ్చు. సో ఎవరిని జనరలైజ్ చేయడానికి లేదు. పర్టికులర్ గా మనం ఫుడ్ తీసుకున్నా కూడా ఫుడ్ లో కూడా ఎలర్జీ ఉందనగానే వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉండాలని రూల్ ఏం లేదండి. కొంతమందికి ఫిష్ ఎలర్జీ ఉన్నవాడికి వంకాయకి ఎలర్జీ ఉండకపోవచ్చు, ఓన్లీ చికెన్ ఎలర్జీ ఉన్నవాడికి ఫిష్ ఎలర్జీ ఉండకపోవచ్చు. సో అందరినీ మనం అన్ని తినొద్దంటే ఇంకా వాళ్ళకి పర్టికులర్ గా ఫుడ్ కి అన్నిటికీ లిమిటేషన్స్ అయిపోతూ ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఒక కంప్లీట్లీ ఏంటి ఎలర్జీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దాన్ని ఎలా కనుక్కోవాలి మనం అనేది డీటెయిల్ డిస్క్రిప్షన్స్ వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ చేస్తే మొత్తం డీటెయిల్ వీడియోస్. థ్యాంక్ యూ.